హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆగండి, ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ. ఎందుకంటే టాప్ 5 దగ్గరికి వచ్చి ఎలిమినేట్ అవ్వడం అంటే అది బిగ్ బాస్లో కన్నా పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు చెప్తున్నా ఏంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో విష్ణుప్రియ ఫ్రెండ్ మన సీతక్క, కిరాక్ సీత కింద క్యాప్షన్ పెట్టి ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ యూ, నన్ లైక్ యూ, నువ్వు ఒక్కదానివి, నీలాంటి వారు ఎవరు లేరు అన్నట్టు మనకు ఓ చిన్న క్యాప్షన్ పెట్టడం జరిగింది. దాంతోపాటు టు ద మోస్ట్ హానెస్ట్ జెన్యూన్ అండ్ ఇన్నోసెంట్ విష్ణుప్రియ, దిస్ ఈజ్ సీతమ్మ లవ్స్ యూ సో మచ్ అంటూ పెట్టింది మన అక్క. సో దాని కింద కమెంట్లు కూడా చాలా మంచిగా పాజిటివ్గా థ్యాంక్ యూ, యూ డిజర్వ్ టాప్ 5 అది ఇది అని వచ్చింది. సో చూద్దాం, ఇంకా మనకు నెక్స్ట్ కూడా ఉంది. రోహిణి గారు ఎమోషనల్గా మన పవిత్ర వాళ్ళకు కూడా ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో అది ఏంటి అంటే, ఫర్ మీ యూ ఆర్ ద ట్రూ విన్నర్ రోహిణి అక్క, యూ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్ విత్ ఎ సోల్ దట్ రేడియేట్స్ కైండ్నెస్ అండ్ స్ట్రెంగ్త్. యువర్ డెడికేషన్ గివింగ్ 200% టు ద గేమ్ ఈజ్ సో అడ్మైరబుల్. ఐ లవ్ యూ ఎండ్లెస్లీ అండ్ యు ఆర్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ అంటూ మనకు పవిత్రక్క కూడా గిట్లా ఎమోషనల్గా పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు వీళ్ళిద్దరు టాప్ 5కి డిజర్వా కాదా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వీళ్ళు టాప్ 2 డిజర్వ్ అయితే ఇప్పుడున్న టాప్ 5లోకి వెళ్ళి ఎవరు డిజర్వ్ కాదు, మొత్తం అన్డిజర్వ్, ఎవరు అసలు ట్రాఫీకి హక్కు లేరు అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ, ఇప్పుడు ట్రాఫీకి ఎవరు హక్కు అంటే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి బిగ్ బాస్ ముచ్చట్లు ఇక అన్ని కథలు మన ఛానల్ వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.